హీరో రామ్ చరణ్ గారు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాప్ హీరోల్లో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతను రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బ్లాక్ బస్టర్ మూవీస్లో ధృవ సినిమా ఒకటి. అయితే ఈ మూవీలో విలన్గా ప్రముఖ నటుడైన అరవింద స్వామి గారు నటించిన విషయం తెలిసిందే. అయితే అరవింద స్వామి గారు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ఈ మూవీలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా అరవింద స్వామి గారిని అనుకోలేదట. ధృవ సినిమా మిస్ చేసుకున్న ఆ స్టార్ నటుడు ఎవరో తెలుసా? ఆయనే కింగ్ నాగార్జున. సురేందర్ రెడ్డి గారు ముందుగా విలన్ పాత్ర కోసం నాగార్జున గారిని సంప్రదించారట. ఆయన స్టోరీ విని ఓకే కూడా చెప్పాడట. కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల నో చెప్పారట. అయితే హీరోగా బిజీగా ఉన్న నాగార్జున గారు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ధృవ సినిమాకు నో చెప్పారట. అలాగే కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ గారిని కూడా సంప్రదించారట. కానీ కన్నడలో ఆయన స్టార్ హీరోగా రాణిస్తున్న ఆయన నెగటివ్ పాత్రలో నటించడని చెప్పారట.